లగచర్ల గ్రామానికి కొన్ని పెళ్లిళ్ళు ఉండే ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో. అలానే వికారాబాద్లో జిల్లా కలెక్టర్ గారిని కలిసిన తర్వాత లగచర్ల గ్రామానికి కూడా వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది. పెళ్లిళ్ళతో పాటు అట్లే ఆ గ్రామాన్ని కూడా విజిట్ చేయాలని ఆలోచనతో రావడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా కలవలేదు ఇన్సిడెంట్ తర్వాత. వారు కూడా కలిసి ఆ ఇన్సిడెంట్ అక్కడ ఎలా జరిగింది నిన్న దిశా మీటింగ్లో నేను ఆలస్యంగా రావడం వల్ల అంతవరకు వేరే కార్యక్రమంలో కలెక్టర్ గారు వచ్చి వెళ్ళడం జరిగింది. సో కలవలేకపోయినాం నిన్న. సో ఇన్సిడెంట్ తర్వాత వారితో మాట్లాడడం కుదరలేదు కాబట్టి ఇవాళ వారితో కలిసి అట్లే కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ హెడ్ క్వార్టర్లో పెళ్ళిళ్ళు ఉండే ఆ పెళ్ళిళ్ళు చూసుకొని లగచర్ల గ్రామానికి వెళ్ళి రావాలని ఆలోచనతో వచ్చి పోలీసులు తెలుగోముల దగ్గరనే ఆపేసిండ్రు. చాలాసేపు అక్కడ ఆపేసి పోవద్దని, ముందుకు పోవద్దని, 144 సెక్షన్ ఉందని, ముందుకు ఎట్టి పరిస్థితి ఈరోజు అనుమతి లేదని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని అక్కడ ఆపేయడం జరిగింది. ఒక దాదాపు 40 నిమిషాలు ఇక్కడ వారితో ఎట్టి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా పోవాలి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, నేను కలెక్టర్ గారిని కలవాలి, ఫస్ట్ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత పెళ్ళిళ్ళకు కూడా పోవాల్సి ఉంది. అక్కడి నుంచి లగచర్ల గ్రామం ఎట్టి పరిస్థితుల్లో లగచర్ల గ్రామం మటుకు ఈరోజు పోవద్దండి మేడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, అక్కడ 144 సెక్షన్ కూడా ఉంది, మీరు కలెక్టర్ గారి దగ్గరికి మరి పోవడానికి కలెక్టర్ గారు అనుమతిస్తే పంపిస్తాం. కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో కలవడానికి వారితో మరి ఇక్కడికి రావడం జరిగింది వారి ఎస్కార్ట్తో. కలెక్టర్ గారితో కలిసాం. ఇప్పుడు లగచర్ల గ్రామానికి మరి ఈరోజు పోవడానికి అనుమతి లేదు, అక్కడ మొత్తం విచారణ జరుగుతూ ఉంది గ్రామాలలో. సో ఈరోజు వెళ్ళకండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంగా మరి అక్కడ నన్ను అంతసేపు ఆపేసి పోవద్దు ముందుకంటే నల్ల శాంతి భద్రతల విషయానికి అక్కడ మేము పోయి శాంతి భద్రతల విషయంలో అక్కడ పోయి మేము చేసి అల్లరేం లేదు, మేము కట్టెలతో పోతలేము, కటార్లతో పోతలేము, మేము అక్కడ పోయి చేసే నా నియోజకవర్గము యాజ్ ఎంపీగా నేను అక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళ తర్వాత అట్లా గ్రామాన్ని కూడా సందర్శించాలనుకున్నానంటే వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఆ గ్రామానికి కట్టి వెళ్ళడానికి వీల్లేదు మేడం, ఇక్కడ వికారాబాద్ వరకే మీరు కలెక్టర్ ఆఫీస్ వరకే మీరు కలిసి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి ఈరోజు పోలీసులు ఎస్కార్ట్తో మరి ఇక్కడ మరి నా ఎంబడి ఉండడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి, ఈ పెద్ద సంఘటన జరగడానికి ఈరోజు తెలంగాణలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మరి దీనికి కారణం ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అది. ఆ గ్రామాలకు వెళ్ళి రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్టు చేపడితే ఇబ్బంది లేదు కదా. ముఖ్యమంత్రి గారు వారిని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఇంత బలవంతంగా అక్కడ ఈ ప్రాజెక్టుని చేయాల్సి వస్తూ ఉంది? మరి ఈ ఫార్మసీ ప్రాజెక్టు పైన ప్రజల లోపల అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పుడు అక్కడ ఫార్మసీ కాదు వేరే ప్రాజెక్టులు తీసుకొస్తామనేటటువంటి ఒక మాట చెప్పొచ్చు వాళ్ళకి. ఫార్మసీ కాకుండా ఫార్మసీ అనుబంధానికి సంబంధించినవి ఉంటే పెట్టవచ్చు. ఫార్మసీ ద్వారా పొల్యూషన్ లేనటువంటివి ఏర్పాటు చేస్తామని చెప్పొచ్చు. వాళ్ళకి ఉపాధి ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉపాధి కల్పననే అంటే వారికి ప్రయారిటీ అనుకున్నప్పుడు ఫార్మసీకి సంబంధించినటువంటి అనుబంధ యాంగ్జరీ ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టవచ్చు, ఎలాంటి పొల్యూషన్ లేనటువంటివి. సో ఆ ప్రాంతంలో ఆవాసాలు అంటే నివాసం ఉండేటటువంటి నివాస యోగ్యం అంటే అన్ని గ్రామాల మధ్యలో కాబట్టి వాళ్ళంతా ప్రజలంతా కూడా ఏంటంటే ఇక్కడ మధ్యలో ఫార్మసీ పెట్టడం వల్ల ఆ ఫార్మసీలో వచ్చేటటువంటి డిశ్చార్జెస్ కానీ పొల్యూషన్ కానీ మా జీవితాలకు ముప్పు ఏర్పడుతున్నటువంటి భావన వాళ్ళ లోపల వ్యక్తమవుతూ ఉంది అక్కడ. దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వారిని కన్విన్స్ చేయొచ్చు. దానివల్ల నష్టం ఒకవేళ పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీస్ అక్కడికి వస్తున్నాయి, పొల్యూషన్ ఉండవు దాంట్లో అంటే అది చెప్పి కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అంతే తప్ప వారిని బలవంతంగా చేసి బెదిరించి వాళ్ళని అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఇటువంటి ఒక ఉద్రేకాలు, ఇటువంటి అంటే ఎవరెవరు వెనక సపోర్ట్ ఉంటే వాళ్ళు రెచ్చిపోయడము, ఇవన్నీ కూడా జరగడానికి కారణం అంతా కూడా ఎవరో సపోర్ట్ ఉంది వెనక అని ఇవన్నీ కూడా కారణం అనేది ఆ ఫార్మసీ ఇండస్ట్రీ అక్కడ వస్తుంది, దాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలనేటువంటి ఒక
ఆలోచనతో ఉన్నటువంటి ఆ రైతులందరూ కూడా శాంతియుతమైనటువంటి మొన్నటిదాకా శాంతియుతంగానే వాళ్ళు నిరాహార దీక్షలు చేసిండ్రు, శాంతియుతంగానే ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. నేను కూడా వాళ్ళ యొక్క దీక్షలో పాల్గొన్నా. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఆ యొక్క అప్రిహెన్షన్స్ ఉన్నాయో, ఒక ఈ ఫార్మా ఇండస్ట్రీ పైన వారికి ఉన్నటువంటి ఏవైతే అపోహలు వాళ్ళకు ఉన్నాయో అపోహలను ఫస్ట్ తొలగించాలి. దానివల్ల ఏం నష్టం లేదు. కలెక్టర్ గారితో మాట్లాడినాం, ఎందుకు ఇంత ఇది ఉన్నప్పుడు మీరు అంత ఇది వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా, వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయాలి, వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళు కన్విన్స్ కానప్పుడు ఏం చేయాలో ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నాయి. వాళ్ళు అక్కడ జరిగిన సంఘటన కలెక్టర్ పైకి ఎదురుగా వెళ్ళి వాళ్ళని ఊరికి రావద్దని ఊరు వెళ్ళిపోండి, గో బ్యాక్ అనడం అనేది కూడా ఒక కలెక్టర్ జిల్లా అక్కడ గ్రామానికి వచ్చినప్పుడు స్వయంగా వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళైనా కొంచెం శాంతపరిచి వాళ్ళు చెప్పు నుండి వాళ్ళు వినేటటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సి ఉండే. కానీ అనుకోకుండా అక్కడ జరిగినటువంటి సంఘటన వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు లా అండ్ ఆర్డర్ అని 144 సెక్షన్ అని ఈ మొత్తం ఎట్లా జరిగింది దీని మీద ఒక కక్షాపూరితమైనటువంటి ఆ గ్రామవాసులపైన పెంచుకోవడం అనేది సమంజసం కాదని సందర్భంగా కోరుతా ఉన్నా. అక్కడ ఏ ఇండస్ట్రీలు పెట్టదలుచుకున్నా ఆ ఇండస్ట్రీలపైన వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. దాని ద్వారా పొల్యూషన్ లేకుంటే పొల్యూషన్ ఉండదని చెప్పండి. వాళ్ళు ఏ ప్యాకేజీకు సాటిస్ఫై అవుతారో ప్యాకేజీలు ఇవ్వండి. వాళ్ళు ఏ ప్యాకేజీలు ఇస్తే రైతులకు సాటిస్ఫై అవుతారు. రైతులు ఎందుకంటే జీవితాంతం వాళ్ళు ఉపాధి కోల్పోతారు, ల్యాండ్ పోతే కంప్లీట్గా వాళ్ళు ఉపాధి కోల్పోతారు. కాబట్టి కంప్లీట్గా వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఏ విధంగా మీరు చెప్తారు, లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఏ విధంగా చెప్తారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు నేను వెళ్ళిపోయినాక రేపొద్దున నా ఫ్యామిలీకి ఏమైనటువంటి అపోహలు ఉంటాయి. అటువంటి అపోహలు అన్నిటి కూడా తొలగించండి. వాళ్ళకు సెక్యూరిటీ అనేటటువంటిది వాళ్ళకు ఒక విశ్వాసాన్ని కలిగించండి.